హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అవెంజర్స్ ఎండ్ గేమ్ పోస్ట్ క్రెడిట్ సీన్ సంబంధించి ఒక న్యూస్ బయటపడింది. అసలు అది ఎందుకు అలా జరిగిందో కూడా న్యూస్ కూడా రివీల్ అయింది ఫ్రెండ్స్. అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దామా. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. లెట్స్ రోల్ అవర్ ఇంట్రో. వెల్ గైస్, అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్ కి సంబంధించి ప్రీమియర్స్ మొదలయ్యాయి. అయితే ఆ ప్రీమియర్స్ చూసిన క్రిటిక్స్ చాలా మంది ఈ న్యూస్ ని బయట పెట్టారు. ఫ్రెండ్స్, ఇది ఒక స్పాయిలర్ ఫ్రీ న్యూస్. అయితే ఆ క్రిటిక్స్ ఇలా అన్నారు ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఎక్స్పెక్ట్ చేస్తాం మార్వెల్ ఫేజ్ 4 ప్లాన్ గురించి, అది ఈ మూవీలో రివీల్ చేయలేదు. అంటే ఈ మూవీలో పోస్ట్ క్రెడిట్ సీన్స్ లేవు. యాక్చువల్లీ మూవీ టీమ్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ లోని పోస్ట్ క్రెడిట్ సీన్ ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ ఈ మూవీలో పోస్ట్ క్రెడిట్ సీన్ ని చూపించలేదని క్రిటిక్స్ చెప్తున్నారు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ లేకపోవడం వల్ల మనకి ఫ్యూచర్ ప్లానింగ్ గురించి సస్పెన్స్ ఇంకా అలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ సస్పెన్స్ కోసమే రూసో బ్రదర్స్ కెవిన్ ఫీజ్ మరియు ప్లాన్ చేసి ఇలా చేశారని చెప్తున్నారు ఒక హాలీవుడ్ రిపోర్టర్. సో ఎంత మాత్రం ఇది నిజంగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే రూసో బ్రదర్స్ మరియు కెవిన్ ఫీజ్ గురించి మనకు తెలుసు. ఫ్యాన్స్ అందరికి సస్పెన్స్ లో పెట్టి వాళ్ళు పైసా వసూలు మూవీని తీయడంలోని ఎక్స్పర్ట్స్. సో అదే ప్లాన్ ని కూడా ఫేజ్ 4 లో కూడా ఉపయోగిస్తున్నారు. అలాగే మీ అందరికి ఇంకొక డౌట్ రావచ్చు, స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఒక న్యూ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అది ఆ మూవీకి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికి ఏం భయం పడరు. కానీ ఇది అవెంజర్స్ సంబంధించింది, దాని గురించి వాళ్ళు చేసే ప్లానింగ్ చాలా హైప్ గా ఉంటుంది. సో ఇంకా క్యూరియాసిటీని పెంచడం కోసం ఇలాంటి సస్పెన్స్ ని ఉపయోగించారు వాళ్ళు. అలాగే ఫ్రెండ్స్, అవెంజర్స్ ఎండ్ గేమ్ కి సంబంధించి ప్రీమియర్స్ మొదలయ్యాయి కాబట్టి పైరసీ రిలీజ్ అవ్వచ్చు. మీరు ఇలాంటి హై బడ్జెట్ యాక్షన్ మూవీని పైరసీలో ఎంజాయ్ చేయలేరు ఫ్రెండ్స్, ఇది నా ఒపీనియన్. ఎవ్రీ మార్వెల్ ఫ్యాన్ ఇలాంటి యాక్షన్ సినిమాని ఐమాక్స్ లోనే చూడాలి. మీరు ఎంతవరకు మార్వెల్ మూవీస్ ని ఇష్టపడింది యాక్షన్ సినిమాసే. ఆ యాక్షన్ సినిమాస్ మీరు ఐమాక్స్ లో కాకుండా పైరసీ చూస్తే మీకే లాస్. ఇది జస్ట్ ఒక ఫ్రెండ్లీగా చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. నేను కేవలం మీ మూవీ ఎంజాయ్మెంట్ లాస్ అవుతారనే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇక మీ ఇష్టం. నేనైతే ఈ మూవీని ఐమాక్స్ లో ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్. మీలో ఎంతమంది నాలాగే ఈ మూవీని ఐమాక్స్ లో చూడడానికి ఇష్టపడుతున్నారో కింద కామెంట్ బాక్స్ లో రాయండి ఫ్రెండ్స్. నేను కన్ఫర్మ్ గా ఈ మూవీని మోర్ టైమ్స్ థియేటర్లోనే చూస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఇష్టం. థియేటర్లో ఉండే సౌండ్స్ మరియు థ్రిల్స్, ఆ ఎంజాయ్మెంట్ వేరు. సో ఇదే ఫ్రెండ్స్, అవెంజర్స్ ఎండ్ గేమ్ పోస్ట్ క్రెడిట్ సీన్ సంబంధించిన ఒక కన్ఫర్మేషన్ మీకు క్లారిఫై అయింది అనుకుంటాను ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ ఇంకా త్వరగా తెలియడం కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.